ఓం శ్రీ గురుభ్యో నమః. భగవత్ తత్వ జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఒక చక్కని అంశాన్ని విశ్లేషణ చేద్దాం. భజగోవింద ఆధ్యాత్మిక గేయం నుండి ఒక శ్లోకాన్ని తీసుకుందాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుకురుం కరణే. ఆదిశంకరాచార్యులు రచించినటువంటి ఈ గేయం లోపల ఎంత రహస్యం ఉందంటే, భజించు, భగవంతుణ్ణి భజించు. భజించడం అంటే భజన అంటే ఏంది? తెలిసి పలకడం, తెలుసుకొని పలకడం భజన అంటే తెలుసుకొని భగవంతుని యొక్క స్థితిని తెలుసుకొని ఆరాధించడమే భజన. భగవంతుడి యొక్క స్థితిని తెలుసుకొని ఆరాధిస్తూ కీర్తిస్తూ స్మరిస్తూ ఉండడమే భజన. మరి సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఏం చెప్తున్నాడు? మూఢమతే అంటున్నాడు. మూఢ జనులారా, బుద్ధిహీనులారా అని హెచ్చరిస్తున్నారు. ఏమని? సంప్రాప్తే సన్నిహితి కాలే, మరణ సమయమందు నువ్వు నేర్చుకున్నటువంటి లౌకిక విద్యలు అంటే శాస్త్ర పరిజ్ఞానం కానీ లేకపోతే లౌకిక విద్యలు కానీ, ఒక ఉదాహరణ ఏంటంటే సకల శాస్త్రాలను అవపోసన పడుతూ ఉంటాం జీవిత పర్యంతం. ఏవి? ఉపనిషత్తులు, వేదాలు, మళ్ళీ ఏంటివి ఇతిహాసాలు, పురాణాలు, ఇవన్నీ చదువుతూ చదువుతూ శ్లోకాలను వల్లివేస్తూ పాటలు పాడుతూ 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 కాలాన్ని వృధా చేస్తూ ఉంటాం. అలాగే లౌకిక విద్యలు ఉన్నాయి. కూటి కొరకు కోటి విద్యలు అన్నట్టు చాలా విద్యలు ఉన్నాయి. కూటి కొరకు కోటి విద్యలు అన్నట్టు బ్రతకడానికి తినడానికి ఏం అవసరమో దాని గురించి జీవిత పర్యంతం మనం కష్టిస్తూ శ్రమిస్తూ సంపాదించుకొని పోగేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ మరి మరణ సమయమందు మనల్ని రక్షిస్తాయా అంటే రక్షించవు. నహి నహి రక్షతి డుక్రుంకరణే. నీ శాస్త్ర పరిజ్ఞానం కానీ నీ లౌకిక విద్యలు కానీ ఏదైతే నువ్వు నీ జీవితాన్ని మొత్తం దానికి దారపోసినవో లౌకిక విద్యలకు, లౌకిక విద్యలు అంటే డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, టీచర్ కావచ్చు, గృహిణి కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇంకా తినడానికి చేసే పనులన్నీ కర్మ ఏదైతుందో భుక్తి కోసం ఏదైతే చేస్తున్నామో వాటి కోసం చేసే కర్మలన్నీ లౌకిక విద్యలే. వాటి కోసమే బ్రతుకుతూ జీవిత పర్యంతం మరణ సమయం వచ్చే వరకు కష్టిస్తూ అనుభవిస్తూ పోగు చేసుకుంటూ ధనాన్నే ఉంటావా, లేకపోతే భగవంతుణ్ణి భజిస్తావా? నువ్వు భగవంతుణ్ణి భజిస్తేనే నీకు ముక్తి. ముక్తి అంటే ఏంది? ఈ జనన మరణ చక్రం నుండి ముక్తి అంటే మాయ తొలగడమే ముక్తి. ఉన్నదేది లేనిదేది, సత్యమేంది అసత్యమేంది, ఈ ప్రపంచం ఏంటి, నేనేంటి, నేను చనిపోతే నాకు ప్రపంచం కనిపించట్లేదు కదా, చనిపోయిన వాళ్ళందరూ లేరు కదా, ఎక్కడికి వెళ్తున్నారు, మిగతా వాళ్ళు నాకు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు నిజమేనా, నేను నాకు కనిపిస్తున్నా కదా, నేను నిజమేనా, ఈ ప్రశ్నలన్నీ వస్తాయి కదా. ఈ ప్రశ్నలన్నీ వచ్చినప్పుడు నువ్వు అన్వేషణ చేస్తూ సాధన చేస్తూ పరబ్రహ్మ స్థితి అంటే ఆత్మస్థితిని, అంతటా ఉన్న పరమాత్మ స్థితిని ఎప్పుడైతే తెలుసుకుంటావో అదే నిన్ను రక్షింపజేస్తుంది. అంటే నువ్వు ఆత్మవి అని తెలుసుకున్నప్పుడు నీ శరీరం లోపల ఉన్న ఆత్మ సర్వత్రా ఉన్న పరమాత్మ ఒకటే అని ఎప్పుడైతే నీకు అవగతం అవుతుందో అప్పుడు యదృశ్యం తన్నశ్యం ఉన్న మొత్తం పరమాత్మ నాగనే కనిపిస్తారు. నామరూపాలు ఏవి కనిపించవు. అందుకనే భజించు అంటే తెలుసుకొని పలుకు. పరమాత్మ బయలై ఉన్నాడు, ఆ బయలే భగవంతుడు. ఆ బయలును చూస్తూ ఉండు, ఈ నామరూపాలను మరుస్తూ ఉండు, నామరూపాలకు దూరం అవుతూ ఉండు. ఈ నామరూపాలని ఎలా చూడాలంటే తామరాకున నీటిబొట్టు అంటారు. నామరూపాలను చూసి చూడనట్టుండు, కనిపించే వాటిని చూసి చూడనట్టుంచు. కనిపించకుండా అవ్యక్త దశలో ఉన్న అంతటా ఉన్న పరమాత్మని నిత్యం చూస్తూ ఉండు. కనిపించని దాన్ని ఎలా చూడాలంటే కనిపించని దానితో చూస్తున్నాం, మనసుతోటే చూస్తాం. మనసుతో చూసి ఆ భగవత్ తత్వాన్ని పొందిన తర్వాత మన కళ్ళకి బయట లోపల మన అంతరంగమందు ఈ బాహ్య ప్రపంచమందు పరమాత్మే కనిపించాలి. ఆ స్థితికి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అప్పుడే అది నీకు మోక్ష స్థితి అవుతుంది. కానీ ఏది నహి నహి రక్షతి డుక్రుంకరణ అన్ని సకల శాస్త్ర పరిజ్ఞానాలు, వేదాంతాలు, ఉపన్యాసాలు, కీర్తనలు, ఇన్ని పద్యాలు నాకు వచ్చు, ఇన్ని శ్లోకాలు నాకు వచ్చు,
నాకు ఈ 4 వేదాల యొక్క సారం, 4 వేదాల యొక్క భాష్యం నేను చెప్పగలుగుతా, ఇవన్నీ నేను రక్షించవు. ఏది రక్షిస్తుంది? అంతట ఉన్న అచలం కనుగొను, అంతట ఉన్న అచలము కనుగొని సంతసముందవే ఓ మనసా. అంతటా అచలమే ఉంది, అంతటా పరబ్రహ్మమే ఉంది. ఆ పరబ్రహ్మ స్థితికి నువ్వు ఎదుగు, అప్పుడే నీకు ముక్తి. ముక్తి అంటే లేని దానిని లేని దానిగానే చూడు, ఉన్నదాన్ని ఉన్నట్టే చూడు. ఉన్నదే బయలు, ఆ బయలునే నిత్యం చూస్తా ఉండు. ఆ బయలై ఉన్నావు, నువ్వే బయలు. బయలులో బయలై ఉన్నావు నువ్వే. అంటే ఈ నామరూప క్రియలు ఇవన్నీ కనిపిస్తున్నాయి, దృశ్యం తన్నశ్యం, ఇవన్నీ నశించేవే. నశించనిది కాకుండా ఎప్పటికీ సత్యంగా ఉండేది ఏందో అది అన్వేషించి దాన్ని అంది పొందితేనే నీకు ముక్తి, లేకపోతే నీకు ముక్తి లేదు. అందుకనే తెలుసుకొని భజించు. పరమాత్మ ఇలా ఉంటాడు అని చూసి నువ్వే పని చేసినా పరమాత్మ సంబంధించిన ఇదే కనిపిస్తుంది కాబట్టి, సర్వత్ర పరమాత్మనే కనిపిస్తుంది కాబట్టి తెలుసుకొని, సర్వత్రా ఉన్న పరమాత్మనే అని తెలుసుకొని దాని భావనతో ఉండి బ్రహ్మనిష్టలో ఉంటే అదే అసలైన భజన. ఆ భజన చేస్తేనే గోవిందుడు అంటేంది? సర్వత్రా ఉన్న పరమాత్మ, లోపల బయట సర్వత్రా ఉన్న పరమాత్మనే గోవింద స్థితి. ఆ గోవిందుని చూస్తూ భజించు, స్మరించు, అక్కడే నీ దృష్టిని పెట్టు. అక్కడ దృష్టిని పెట్టకుండా లౌకిక విషయాలపై లౌకిక వాంఛలతోటి ఉన్నవా అవి నిన్ను రక్షించవు అని మనకు సద్గురువులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సాధన చేయాలి. సకల శాస్త్రాలు కాదు కావాల్సింది, సకల శాస్త్రాలు మనకి ఏం బోధిస్తున్నాయి? పరమాత్మ అంతటా ఉన్నాడని సకల శాస్త్రాలు చెప్తాయి. ఏ విధంగా? అలా చతుర్వేద మహావాక్యములు యందు నీవే బ్రహ్మము, బ్రహ్మము నీవే ఎనుచు. ఉపనిషద్ వేదాంతం ఊహించి వెతికిన నీవే బ్రహ్మము, బ్రహ్మము నీవే ఎనుచు. యోగ శాస్త్రములలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మము, బ్రహ్మము నీవే ఎనుచు. మంత్ర శాస్త్రములలో మర్మము తెలిసిన నీవే బ్రహ్మము, బ్రహ్మము నీవే ఎనుచు. వేద వేదాంత సిద్ధాంత వేత్తలెల్లా నిశ్చయింతురు నిక్కముగా నిజము వినుతా. అంటే ఏం చెప్తున్నారు? 4 చతుర్వేద వాక్యాలు నీవే బ్రహ్మమై ఉన్నావు, అచలమై ఉన్నావు, సర్వత్రా ఉన్న పరబ్రహ్మం నువ్వే. మళ్ళీ ఏ యోగ శాస్త్రాన్ని పట్టుకున్నా, మంత్రశాస్త్రాన్ని పట్టుకున్నా, ఏ ఉపనిషత్తులు పట్టుకున్నా అహం బ్రహ్మాస్మి, నీవే బ్రహ్మమై ఉన్నావు, సర్వత్రా ఉన్న అఖండమైన ఉన్న అచలతత్వాన్ని నీవే అని నొక్కి వక్కానించేది శాస్త్రం. కాబట్టి గురుముఖత సాధన చేస్తూ అంతటా ఉన్న అచలాన్ని అంది పొంది అనుభవిస్తూ ఆ అచలంనే అంటిపెట్టుకొని ఉండాలి. అచలం నుండి విడిపడమా నామరూపల జనన మరణ క్రియలో అంటే ఇవన్నీ ఉన్నాయి, ఇవి నిజమే అనే భ్రాంతి కలుగుతుంది. అచలంని పట్టుకుంటేనేమో చలనం ఉండదు, అచలాన్ని పట్టుకోకుండా చలనాన్ని పట్టుకుంటే నిరంతరం భ్రాంతి మాయకు లోనవుతా ఉంటాం. కాబట్టి ఇవి గురుముఖత సాధించాలి. సాధన ఖచ్చితంగా సాధన చేయాలి. అంతరంగమందు అనుభూతి చెందాలి పరమాత్మ స్థితిని. అంతరంగమందు అనుభూతి చెందిన తర్వాత బాహ్యంగా ఉన్నది అదే అని గ్రహించగలిగే శక్తి వచ్చినప్పుడే, ఆ నిష్ట మనకు కలిగినప్పుడే జీవన్ముక్త దశ. ఆ స్థితికి అందరు ఎదగాలని ఆకాంక్షిస్తూ సద్గురవే నమః. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ మరో జై గురు.